హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ చికెన్ తీసుకొచ్చారు. ఇదిగో మా అమ్మ పొయ్యి మీద వండుతుంది, ఉడకబెట్టింది. ఇదిగో చికెను ఉడుకుతుంది, ఇప్పుడు కొబ్బరి వేస్తుంది. చికెన్ శుభ్రంగా కడుక్కుని నిమ్మకాయ వేసి కొంచెం సేపు ఒక అరగంట సేపు నానబెట్టి చికెన్లో వేసుకున్నాము. సాల్ట్ కొంచెం ఇప్పుడు వేసుకున్నాము. చూడండి, అదన్నీ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా అట్టి పెట్టి మళ్ళీ వేరే కొండలో వండుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని చికెన్ ముక్కలు వేసుకుని కొబ్బరి వేసుకుని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసింది, కారం సరిపోయినంత. వాళ్ళు అంత తింటే అంత. మనం కారం ఎక్కువ తింటాం. మేము కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్, అందుకనే కారం ఎక్కువ వేస్తుంది చికెన్లో. గుజ్జుకూర కుండలో అయితే చక్కగా నీరంతా పీల్చేసుకుని చికెన్ మెత్తగా ఉడికిపోయిద్ది, ఇడిలిపోద్ది ముక్క. కొంచెం ఎసరు వేసుకుంటున్నాం. ఎక్కువ కూడా వేసుకోవసరలా, కుండలో మెత్తగా ఉడికిపోయిద్ది. కొంచెం వేసుకుంటే చాలు వేస్తాం. బాగా గాలేస్తుంది, పొయ్యి సగన్నట్లో మూత పెట్టేసుకుంటాం. పెట్టి దగ్గరికి వచ్చినాక కొంచెం పొడి మసాలా వేసుకుని చెక్క లవంగాయి ధనియాలు గరం మసాలా కొంచెం వేసుకుని దింపేసుకుంటున్నాం. ఎండ వస్తుంది బాగా, గాలివాన ఎటో వెళ్ళిపోయింది. గాలికి సగం అట్లా పొయ్యి మండుతుంది. ఇవాళ ఇంకేంటి, చికెన్ వండారు, బయట చికెన్ ఉంటుంది. బిర్యానీ చేసింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇగో చూడండి, బిర్యానీ ఉడికిపోయింది, బయట ఏమో చికెన్ ఉడుకుతుంది. ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అందుకని పొద్దున్నే వండేసింది వంటలు. ఫ్రిడ్జ్ ఏంటో గుయ్యమని మోగుతుంది. ఫ్రిడ్జ్ ఎందుకు అట్లా మోగుతుంది? తీ మరి. సరే అండి, ఈ ఫోన్ ఎందుకన్నా సపోర్ట్ చేయట్లేదండి వీడియో తీయటానికి. చూడండి, మా బుడ్డి కలిసారు, ఈ బుడ్డి కలిసారు. బిర్యానీ